విజిలెన్స్ కమిటీ విచారణ ఎక్కడ ఏదైతే కాకతీయ యూనివర్సిటీ ఉందో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి జైబిన్ దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తల ఆధారంగా జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రతి వార్త కూడా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి ఉపయోగపడే విధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎన్నో వేల మంది ఎన్నో వందల మందికి ఈ వార్తల ఆధారంగా విచారణ కమిటీ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కమిటీ అయితే జైబిన్ దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తల సారాంశం 50 లక్షల ఈ నోటీసులు పంపించినప్పుడు 50 లక్షల లీగల్ నోటీసులు పంపించినప్పుడు కూడా జైబిన్ టీవీ కానీ జైబిన్ దినపత్రిక కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. 50 లక్షలు కాదు 50 కోట్లు పంపించినా మేము మా రాతలు ఆగేదే లేదు, మా ప్రయాసం ఆగేది లేదు. ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడినటువంటి ఏకైక గొంతుక జైబిన్ టీవీ జైబిన్ దినపత్రిక అనే విధంగా కాకతీయ యూనివర్సిటీకి అండగా నిలబడ్డటువంటి ఏకైక పత్రిక జైబిన్ టీవీ. గతంలో పనిచేసినటువంటి తాటికొండ రమేష్ వైస్ ఛాన్సలర్ ఉన్న సమయంలో ఆయన చేసినటువంటి అక్రమాలు ఆయన చేసినటువంటి ఆధారాలతో సహా కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆధారం ఇక్కడ స్పష్టంగా ఉంటుంది. పిహెచ్డి ప్రవేశాల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబద్రి డీన్ సంతకాలు తీసుకునే ఉంటే పరిస్థితి ఏంటి? ఇంటర్వ్యూలు ఇష్టరాజ్యంగా సాగించారు. ఆధార్ వెబ్సైట్లో పెట్టడానికి ఎందుకు జడుచుకుంటున్నారు? రమేష్ కమిటీకి ఇచ్చిన లేఖ ఆధారంగా క్రిమినల్ కేసు పెట్టాలి. రమేష్ అవినీతి అక్రమంలో మంచాల సదానందం కీలక పాత్రుడు. మంచాలను కాపాడుతున్న మల్లారెడ్డి యూనివర్సిటీ నాశన దారులకు పెద్దపీట వేస్తున్నారు. రమేష్ మారిన మంచాల రూపంలో హావా కొనసాగుతున్నది. పిహెచ్డి అక్రమాలకు ప్రధాన కారకుడు మంచాల సదానందం. మాజీ వీసీ హయాంలో మంచాల మోసాలు నేరాలు ఘోరాలు. మంచాల సదానందం అక్రమాలపై మల్లారెడ్డి బహిరంగ చర్చకు రావాలి. విశ్వవిద్యాలయ సొమ్మును నాశనం చేసిన వాడిని శభాషాన్ని మెచ్చుకుంటున్నారు. విజిలెన్స్ కమిటీ విచారణకు అడ్డంకులేంది? విజిలెన్స్ కమిటీ విచారణ కోసెల్లెనలం. పిహెచ్డి ప్రవేశాల అక్రమాలపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము ఎవరికి ఉంది? ప్రభుత్వం కరకరించిన రమేష్ రాక్షసత్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి ప్రధాన వార్తలు. దీని మీద కూడా 50 లక్షల నోటీసులు ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ జైబిన్ టీవీ జైబిన్ దినపత్రిక 50 లక్షల నోటీసులు పంపించినప్పుడు కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడ కూడా భయపడలేదు. ఈ వార్తలను రాయకుండా ఉండడానికి కూడా మాకు అనేకమైన డబ్బులు కూడా ఆఫర్ చేసినప్పుడు కూడా మేము తీసుకోకుండా ఆయనకు సవాల్ వేయడం జరిగింది. ఇలా ఉన్నటువంటి యూనివర్సిటీ పక్షాన ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్ వచ్చి కలిసిన సందర్భంలో వాళ్ళ గోడును కూడా వెళ్ళబోసుకుంటున్నారు. ఎన్నో పత్రికలు ఎన్నో టీవీ ఛానల్ అప్పటికి మా గురించి రాయలేనటువంటి ఎన్నో ఛానల్ ఉన్నాయి. ఇవాళ మీరు రాసిళ్ళు మా గురించి రాసి ఇవాళ ప్రపంచానికి దేశానికి పరిచయం చేసిళ్ళు. ఇవాళ మీ వార్తల ఆధారంగా ఇవాళ మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. నిజం నిప్పు లాంటిది, నిజమే రాశాలనే నేపథ్యం కూడా ఉంది. కాకతీయ విశ్వవిద్యాలయం పిహెచ్డి ప్రవేశాల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పిహెచ్డి ప్రవేశాల అక్రమాల విషయంలో సీట్ల కోసం కొట్లాడిన విద్యార్థులకు న్యాయం జరగాలని ఊకందని పోరాటం కొనసాగించిన జైబిన్ సంస్థల టీవీ పత్రిక వ్యవస్థాపక అధ్యక్షులు బరిగెల శివ నేటికి న్యాయ పోరాటం కొనసాగిస్తుండడం గమనార్హం. ఆదివారం జైబిన్ సంస్థ కార్యాలయం కేయూపీహెచ్డి అక్రమాలపై ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా బరిగెల శివ స్పందిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయంలోని పలువురు అధికారులు పిహెచ్డి ప్రవేశాల అక్రమాలపై నోరు మెదపకుండా మౌనవ్రతాన్ని ప్రదర్శిస్తూ కేయూ విద్యార్థులు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారన్నారు. పిహెచ్డి ప్రవేశాల అక్రమాలకు సూటిగా ప్రశ్నించినందుకు తాటికొండ రమేష్ మంచాల సదానందం అక్రమాలను ఎండగట్టేందుకు ఫలితంగా అందులో భాగంగానే మాజీ వీసీ రమేష్ జైబిన్ టీవీ జైబిన్ సంస్థ పత్రికకు 50 లక్షల లీగల్ నోటీసులు పంపించడం దాకా కూడా జరిగిందన్నారు. కొంతమంది చదువురాని అధికారులు అధికారం అడ్డం పెట్టుకొని కొనసాగించిన చలమల్లో భాగంగా విద్యార్థులు తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. మరికొందరు టెక్నికల్ తెలివి కలిగిన మోసగాళ్ళు విద్యార్థులను వాళ్ళ జీవితాలను ఏ విధంగా నాశనం చేయొచ్చో చేసి చూపించున్నారు. శివ స్పందిస్తూ ఈ విధంగా తెలిపిన ప్రభుత్వం నియమించిన కమిటీ మొదటిగా విశ్వవిద్యాలయం అధికారులకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందని తాటికొండ రమేష్ మంచాల సారాందం టి శ్రీనివాసరావు తెగ సంబరపడిపోయి పండుగ చేసుకున్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎన్నిసార్లు మందలించినా గద్దరించినా పట్టించుకోకుండా పారదర్శక సామాజిక న్యాయం ప్రతిభ ఆధారంగా మెరిట్ విద్యార్థులకు న్యాయం చేశామని అక్రమాలకు కప్పిపుచ్చి నెట్వర్క్ సెల్ వెబ్సైట్లో పొందపరచకుండా జబర్దస్త్ జాగిరాల ఫీల్ అయినారు. తప్పు చేసిన మోసం అక్రమాలను అంగీకరించలేకపోయారు. పైగా అధికారులు ఇష్టారాజ్యంగా పిహెచ్డి ప్రవేశాలకు గైడ్లైన్స్ లేకుండా వెబ్సైట్లో పొందుపరిచిన సిటిన్మేట్ ట్రాక్స్ పై ఒక్కరి సంతకం లేకుండా మార్పిడి చేసే దొంగ సంతకాలతో ప్రభుత్వ కమిటీని సమర్పించిన తీరు ముమ్మాటికి నేరమే. కోర్టుకే సంబంధించిన ఆరోపాలన కప్పిపుచ్చి కేటగిరీ 1 ప్రవేశాలు ఇంటర్వ్యూస్ ముగిశాక రాత్రి 20% ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులకు సుమారు 28 సీట్లు అమ్ముకొని దొంగదారిగా సీట్లు కేటాయించిన దానికి బలవంతంగా డీన్స్తో సంతకాలు లేచిన మోసాలకు మోసగాడనేటువంటి ప్రధాన వార్త ఒకటి రాయడం జరిగింది. ఏదైతే విజిలెన్స్ కమిటీ ఉందో విజిలెన్స్ కమిటీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే విజిలెన్స్ కమిటీ ఇప్పటికే తీవ్రంగా ఉంది. ఆ విజిలెన్స్ కమిటీకి ఆధారంగా ఇప్పటికే సీరియస్గా ఉన్న నేపథ్యం ఉంది. ఇది జైబిన్ దినపత్రిక జైబిన్ టీవీ చేసిన పోరాటం ఈరోజు విజిలెన్స్ కమిటీ అయితే విచారణ అయితే చేపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అది జైబీలో ఉన్నటువంటి ప్రధాన వార్త.